హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చేయడం మాత్రం మరవద్దు అనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యం ఇప్పుడు ఉద్యోగులు ముఖ్యంగా పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. కనీసం 35% మధ్యంతర భృతి ఐఆర్‌తో పీఆర్సీని తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 1958లో మొదటి పీఆర్సీ నుంచి 1999లో వచ్చిన ఏడవ పీఆర్సీ వరకు నివేదికలు సమయానికి వచ్చేవి. మరియు ఇప్పుడు 1, 2 ఏళ్లలోనే అవి వెంటనే అమలయ్యేవి. కానీ 8వ పీఆర్సీ నుండి మొదలైన జాప్యాల ధోరణి 11వ పీఆర్సీ నాటికి పరాకాష్ఠకు చేరింది. 11వ పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉండగా, నగదు రూపంలో ప్రయోజనాలు మాత్రం 2022 అక్టోబర్ నుండి అందాయి. ఈ 4 ఏళ్ల సుదీర్ఘ జాప్యం వల్ల వేలాది మంది పెన్షనర్లు తమకు రావాల్సిన న్యాయమైనటువంటి ఫలాలను అనుభవించకుండానే కన్నుమూశారు. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, ఒక మానవీయ విషాదంగా పరిగణించాలి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం మరియు వయస్సు పైబడిన వారికి వైద్య ఖర్చులు రెట్టింపు అవటం వల్ల పాత పెన్షన్లతో జీవనం సాగించడం పెన్షనర్లకు ఒక పెద్ద సవాలుగా మారింది. పీఆర్సీ అమలులో ఆలస్యం వల్ల పెన్షన్ యొక్క వాస్తవిక విలువ క్రమంగా తగ్గిపోతోంది. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయ కాదు, అది ఉద్యోగి జీవితాంతం చేసిన సేవకు దక్కేది రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. బకాయిల చెల్లింపులో కూడా విడతల వారీ విధానం అనుసరించడం, కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేయడం, అనవసరపు కోతలు విధించడం వంటి చర్యల వల్ల పెన్షనర్ల ఆర్థిక భద్రత తీవ్రంగా దెబ్బతింటోంది. 11వ పీఆర్సీ కాలంలో పెన్షనర్లకు జరిగిన మరో పెద్ద అన్యాయం గ్రాట్యుటీ పరిమితి విషయంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రాట్యుటీ పరిమితి 20 లక్షల రూపాయలకు పెరిగిన ఆంధ్రప్రదేశ్లో 2018 జూలై నుండి 2022 మధ్య పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఈ ప్రయోజనం పూర్తిగా కల్పించలేదు. దీనివల్ల ఒక్కొక్క పెన్షనర్ సుమారు 4 లక్షల రూపాయల వరకు నష్టపోయారు. అలాగే పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని ప్రస్తుతం ఉన్న 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం అధిక వడ్డీతో కలిపి 12 ఏళ్లలోనే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటోంది. కాబట్టి మిగిలిన 3 ఏళ్ల రికవరీ పెన్షనర్లపై అదనపు భారం అవుతోంది. రాబోయే పీఆర్సీలో కనీసం 35% ఫిట్మెంట్ ఉండాలని, కొత్త పీఆర్సీని సమయానికి ఏర్పాటు చేసి నివేదిక రాగానే వెంటనే అమలు చేయాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు కోరుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో సొంత ఇంటి కల కోసం హోమ్ లోన్ తీసుకుంటున్నారు. లోన్ మొత్తం పూర్తిగా చెల్లించిన తర్వాత చాలామంది తమ పని అయిపోయిందని అజాగ్రత్తగా ఉంటారు. కానీ లోన్ క్లోజ్ అయిన తర్వాత కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. ముందుగా బ్యాంక్ వద్ద తాకట్టు పెట్టిన మీ ఒరిజినల్ ఆస్తి పత్రాలు, అదే టైటిల్ డీడ్, అలాగే సేల్ డీడ్, లోన్ అగ్రిమెంటు, పవర్ ఆఫ్ అటార్నీ అన్నీ జాగ్రత్తగా తిరిగి తీసుకోవాలి. బ్యాంకు నుంచి నో డ్యూ సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలి. అన్నిటికంటే ముఖ్యమైనది, రిజిస్టర్ కార్యాలయంలో మీ ఆస్తిపై ఉన్న బ్యాంకు తనఖా హక్కును రద్దు చేయించి ఆస్తిపై మీ పూర్తి హక్కును పునరుద్ధరించుకోవాలి. ఈ పనులు పూర్తి చేసిన వెంటనే చేస్తేనే మీ ఇల్లు చట్టబద్ధంగా మీ చేతికి వచ్చినట్టు లెక్క. ప్రభుత్వం ఇకనైనా ఆర్థిక లోటు అనే పాత సాకును పక్కన పెట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్ల న్యాయబద్ధమైన కోరికలను తీర్చాలి. పీఆర్సీ జాప్యం వల్ల జరిగే నష్టం పూడ్చలేనిది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల ఆరోగ్యం మరియు ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త పీఆర్సీని త్వరితగతిన ప్రకటించాలి. లేని పక్షంలో ఉద్యోగ వర్గాల నుండి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.
ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ హక్కుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం అయితే ఆసన్నమైందనే చెప్పాలి.